కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బస్సులను ప్రారంభించారు. తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భక్తుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయని ఏఈఓ వెంకయ్య చౌదరి అన్నారు. కాలుష్యం కూడా పెరుగుతుందని, అందుకే బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీని కోరామని ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తికి ఆర్టీసీ యాజమాన్యం వెంటనే సానుకూలంగా స్పందించి ఉచితంగా బస్సులు నడపడానికి ముందుకు వచ్చిందని అన్నారు. ఇలా చాలా సంతోషకరమైన విషయమని అన్న అదనపు ఈవో ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఉచిత ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతాయి. భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉచితంగా చేరవేస్తాయి. తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ భక్తులను ఉచితంగా ఒక చోటు నుంచి మరో చోటుకు చేరుస్తాయని వెంకయ్య చౌదరి చెప్పారు. శ్రీవారి మెట్టు, పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి ఆలయం, టీటీడీ కాటేజీలు, అన్నదాన సత్రం, జేఎన్సీ టోల్గేట్, బస్టాండు, సిఆర్ఓ ఆఫీస్ మధ్య ఈ ఉచిత బస్సుల సేవలు అందజేయనున్నాయి. ప్రస్తుతం టీటీడీ శ్రీవారి ధర్మరథం పేరుతో ఉచిత బస్సులు నడుపుతోంది. వీటికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అదనం. తొలి దశలో 150 బస్సులను నడపాలని నిర్ణయించారు. తర్వాత ఈ సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు ఆర్టీసీకి అదనపు ప్రయోజనం చేకూరుతాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు వంటి వారికి ఈ సేవలు ఎంతో సౌలభ్యాన్ని కలిగిస్తాయని టీటీడీ అధికారులు ఆశిస్తున్నారు. తిరుమలలో నిత్యం వేలాది భక్తులు రాకపోకలు చేయడం వల్ల ఇటువంటి సేవల అవసరం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మరథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజు 300 సర్వీసులు నడుపుతోంది. వీటికి ఆర్టీసీ బస్సులు తోడవడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్పడింది. ప్రతి 2 నిమిషాలకు బస్సులు అందుబాటులోకి రావడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయని వెంకయ్య చౌదరి చెప్పారు. భక్తులు బస్టాండ్ వద్దకు రాకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఈ బస్సులో ఎక్కి నేరుగా తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తిరుమలలో ఏ ప్రాంతంలో బస్సు ఎక్కినా తిరుమల నుంచి తిరుపతికి మాత్రమే ఛార్జీలు ఉంటాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ సర్వీసులను భక్తులు వినియోగించుకోవాలని ఆయన భక్తులను కోరారు.